నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్ల వార్తలను చూద్దాం. కేటీఆర్పై ఎఫ్ఐఆర్, నేడో రేపో అరెస్టు. కేటీఆర్ పైన ఈ కార్ రేసింగ్లో ప్రధాన ముద్దాయిగా A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమారు, A3గా HMDA చీఫ్ ఇంజనీరు BLN రెడ్డి. ఈ ముగ్గురు పైన ఎఫ్ఐఆర్ చేసింది ACB, యాంటీ కరప్షన్ బ్యూరో. దీనికి పెద్ద ఒక నెల 15 రోజుల నుంచి తతంగా నడుతుంది. గవర్నర్కి లెటర్ రాయటం, ఎందుకంటే ప్రజాప్రతినిధుల యాక్టు సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలి ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే. అంటే కేసు పెట్టాలంటే అరెస్ట్ ఆయనకి తీసుకోవాలి. ఇక ఆ కథ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అది మిస్ అయ్యే పెద్ద ఇష్యూ అయింది. అది కాబట్టి వీళ్ళు ముందుగానే అదంతా తీసుకున్నారు, పర్మిషన్ వచ్చింది. ఆ నుంచి గవర్నమెంట్కి నివేదిక వచ్చింది, గవర్నమెంట్ ACBకి లెటర్ రాసింది, చీఫ్ సెక్రటరీ. నిన్న ACB అక్కడ అసెంబ్లీ సెషన్ నడుతూనే ఉంది, ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈయన A1గా పెట్టారు. దాంట్లో ప్రధానంగా కరప్షన్ యాక్ట్, యాంటీ కరప్షన్ యాక్ట్ ఉంది కదా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13 సబ్సెక్షన్ 1A ప్రకారం సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 అనేది 2 సెక్షన్లు. దాంతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 409 అనే ఒక సెక్షన్ పెట్టారు. అది యావజ్జీవ కారాగార శిక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏపీలో అరెస్ట్ అయ్యి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో 56 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది. ఆ సెక్షన్ ప్రకారమే బెయిల్ రాలే. అదే కేసుని ఇక్కడ పెట్టారు. అయితే అసలు ఈ కేసు ఏంది, ఈ కార్ రేసింగ్ ఏంది అని మనం చూస్తే, ఇప్పుడు ఈ కార్ రేస్ని హైదరాబాద్లో నిర్వహించడానికి త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఒక ఫారిన్ కంపెనీ, ఒక ఇండియన్ కంపెనీ, తెలంగాణ గవర్నమెంట్. దాంట్లో జరిగింది ఏంటంటే, ఎవరైతే ప్రైవేట్ కంపెనీ ఉందో ఆ ప్రైవేట్ కంపెనీ దానికి సంబంధించిన మేనేజ్మెంట్ మొత్తం ఖర్చును పెట్టుకోవాలి, భరించాలి. తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి, ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది అంతే. ఆ మధ్యలో ఆ మూడిట్లలో ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ వైదొలిగింది, మాకు ఈ ఒప్పందం ఇష్టం లేదని. ఏది ఆ ఖర్చు పెట్టుకోవాల్సిన కంపెనీ, ఆ వైదొలిగినందుకు ఆ ఖర్చుని ప్రభుత్వం పెట్టిందట. అసలు క్యాబినెట్ కానీ ప్రభుత్వ అనుమతి ఏంది, 3 కంపెనీలు వస్తాయి, 3 ఉంటాయి. ఒప్పందంలో 3 పార్టీలు ఉంటారు, అందులో తెలంగాణ గవర్నమెంట్ ఒకటి. తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ ₹1 ఖర్చు తగలదు, మొత్తం ప్రైవేట్ వాళ్ళే పెడతారు, వాళ్ళు నిర్వహణ ఛార్జీలు కూడా వాళ్ళే పెడతారు, కొన్ని వందల కోట్ల రూపాయలు అని చెప్పారు. అది ఎప్పుడైతే తప్పుకుందో, అసలు ఒప్పందంలో రావటం ఏంది, తప్పుకోవటం ఏంది, ఈ కథ ఏంది, దీని వెనకున్న కాన్స్పిరసీ ఏందనే కోణంలో ఇవాళ కేసు అయింది. వన్స్ ఒప్పందంలోకి వచ్చాక తప్పుకుంది కంపెనీ అంటే దానికి ఆల్టర్నేట్ ఇంకో కంపెనీని పిలవటమా, బిడ్ పిలవటమా, టెండర్లు పెట్టడం చేయాలి. హడావుడిగా వాళ్ళు తప్పుకున్నారు కాబట్టి మనం పెడదామంటే నీ అయ్యే జాగిరా అనేది ఇలా వాళ్ళు అంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమంటుందంటే, ఎవరికి చెప్పి నువ్వు వాళ్ళు తప్పుకోగానే నువ్వు హడావుడిగా 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ఫారెన్ కంపెనీకి అంటే, నేను ఎవరికి చెప్పలే, రిలీజ్ అయితే చేసినా అవసరం లేదు, క్యాబినెట్ అప్రూవల్ అంటున్నాను. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేయడానికి మీ ఇంట్లో ఆస్తి అది అనేది అలా చట్టం చెప్తుంది. దీని వెనకేదో కాన్స్పిరసీ కుట్ర ఉండబట్టే ఒప్పందం చేసుకుని ఒక కంపెనీ బయటికి పోయిందనే నెపంతో 45 కోట్ల రూపాయలు ఫారెన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయని ఓవర్లుగా అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్కి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చిండు. ఆ ఆదేశాల ప్రకారం ఆయన HMD చీఫ్ ఇంజనీరు ప్రొసీడింగ్స్ తయారు చేసి డబ్బులు పంపారట హిమాయత్ నగర్లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి. స్పష్టంగా ఆయన ఆధారాలు ఉన్నాయి. కేటీఆర్ ఏమంటాడు, కమిషన్ లేదు, కాకరకాయ లేదట. నేనేం తప్పు చేయలేదు, కమిషను లేదు, కాకరకాయ లేదు. కమిషను లేదా, కాకరకాయ లేదా, మరి కేసు ఎందుకు అయింది? హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఫారెన్ వాడికి డబ్బులు ఎట్టపోయినాయి. ఒప్పందం చేసుకున్నాడు, ఒప్పందం నుంచి వైదొలితో వాడిపైన చట్ట ప్రకారం ఏం చర్య తీసుకున్నారు, ఇవన్నీ కావాలి కదా. మీతోనే ఒప్పందం చేసుకున్నాక, అన్ని ఏర్పాటు చేసుకున్నాక రద్దు చేసుకొని పోయిండు. వాని పైన ఏం క్రిమినల్ కేసులు పెట్టారు, చట్ట ప్రకారం చర్యలు ఏం తీసుకున్నారు, ఉట్టినే వదిలేతరా? ఇక వాడు పోయిండు కాబట్టి కథ మనం పెడదాం డబ్బులు అంటారా? అరే, మనం ఏదైనా ఒక ట్రావెల్స్ కారు కిరాయికి మాట్లాడుకుందుకు అనుకుంటాయనికి రాకపోతే వాని మీదనే చర్యలు తీసుకుంటాం, తర్వాత ఆల్టర్నేటివ్ ఇంకోటి పెట్టుకుంటాం. అది చిన్న వాటికి. అరే, ఇంత పెద్ద ఇష్యూ ఒప్పందం, గవర్నమెంట్తో ఒప్పందం అంటే అంత ఈజీగా ఉంటుందా? ఇది ఆయన చెప్తుండే వంక ఏది కమిషను లేదు, కాకరకాయ లేదు, ఎక్కడా అవినీతి జరగలే. ఎవడైనా అదే చెప్తాడు. ఏ ఎఫ్ఐఆర్ అయినా పచ్చి దొంగ కూడా అది చెబుతుంది, నేను తప్పే చేయలేదు అంటాడు. రోజు దొంగతనాలు చేసేటప్పుడు కూడా అది చెప్పకపోతే, లేదు నేను తప్పు చేసినట్టే కేసు ఎక్కడిదిగా. ఇక ఇన్వెస్టిగేషన్ వాడు తీసుకుపోయి లోపటేయటమే. మీరు అట్ట చెప్తున్నారా మరి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసి తెలుస్తుంది. తెలంగాణ పరువు తీస్తున్నట్టు రేవంత్ రెడ్డి, ఇప్పుడు నువ్వు తీస్తున్నావని ఆయన అంటాడు. నువ్వు డబ్బులు అక్రమంగా అవినీతి చేస్తే పరువు బాధ్యా, లేదంటే కేసు పెడితే పరువు బాధ్యా అనేది ఆయన అంటాడు. తెలంగాణ పరువు తీస్తాడట. ఫార్ములా రేస్పై చాలా కష్టపడ్డారట.
కష్టపడి ఎవరికి ఆదాయం వచ్చింది? ఎవరికైనా వచ్చింది తెలంగాణలో? ఇది కేసు కారుకు అంటుకున్న రేసు మంటలట. ఆయన అరెస్ట్ చేస్తారట. నేడో రేపు అరెస్ట్ అంటే ఉట్టిదే, నేడో రేపు చేయరు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే నేడో రేపు చేయరు. ఎందుకంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన దాంట్లోనే ప్రభుత్వం ఒక రకంగా పల్సర్ అయింది. అరెస్ట్ చేసి అడావుడి చేసి ఏదో చేశారు, 4-5 గంటల్లోనే అంత తేలిపోయింది. ఆయన జైల్లో పెట్టలేకపోయారు. ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేసి దాంట్లో ఇవాళ రేపు కూడా అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ సెషన్ నడుస్తున్నప్పుడు ఒక సభ్యుడిని అరెస్ట్ చేస్తే ఆయనకు ప్రివిలేజ్ ఉంటుంది. హైకోర్టుకు పోతే బెయిల్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా అది ఒక భాగం. ప్లస్ ఈ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంటు, రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉంది. అలజడులు గొడవలు కాకుండా ఏం చేస్తారంటే, నాకు తెలిసి తెలివి కల గవర్నమెంట్ అయితే, తెలివి ఉన్న ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఫస్ట్ నోటీస్ ఇచ్చి ఒక 2-3 సార్లు పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసి ఇక 4వ సారి 5వ సారి ఏం లేదు సప్పబడ్డది అనుకున్నప్పుడు లోపటేస్తారు. అది తెలివి అంటే ఒక ప్లాన్డ్గా ఉన్న గవర్నమెంట్ అయితే. మరి ఇది ప్లాన్డ్గా ఉందా లేదా అనేది కాలం చెప్పాలి. ఇప్పటికే చేసిన దాంట్లో చాలా ఫెయిల్ అయ్యారు. ఎట్లా చేస్తారు? మనం గతంలో చూసిన జగన్మోహన్ రెడ్డిని 2012లో అరెస్ట్ చేసినప్పుడు కానీ, మన కవితని అరెస్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళు చాలాసార్లు పిలవటం, ఎంక్వైరీ చేయటం, విచారణని మళ్ళీ పంపించడం, పిలవటం మళ్ళీ పంపించడం ఇట్లా చేశారు. కింద ఉన్న క్యాడర్కి ప్రజలకు కూడా ఏముండదులే అరెస్ట్ చేయరు అనే ఒక వాతావరణం వచ్చాక అప్పుడు అరెస్ట్ చేస్తారు. మరి వీళ్ళు నేడు రేపు అంటే కథమే. ఇక హీరోని చేసినట్టే కేటీఆర్ని. హీరోని చేసే కార్యక్రమానికి పునాది వేసినట్టే రేవంత్ రెడ్డి. ఎందుకంటే కేటీఆర్ కూడా రెడీగా ఉండే ఎప్పుడు జైలుకి పోదామని. ఎందుకంటే జైలుకి పోయి వచ్చిన వాళ్ళతో ముఖ్యమంత్రులు అవుతుండ్రు, నేను కూడా అవుతానని ఆయన కళ్ళగా అంటుండు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయి వచ్చిండు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోయి వచ్చిండు, ఈ మొన్న జార్ఖండ్లో ముఖ్యమంత్రి నాడు సోరెన్ జైలుకి పోయి వచ్చిండు. వీళ్ళంతా రేవంత్ రెడ్డి కూడా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జైలుకి పోయి వచ్చిండు. మేమే పంపినాం, మేము పంపితేనే ముఖ్యమంత్రి అయ్యండి, లేకపోతే కాకపోయేటని ఆయన కూడా కోరుకుంటున్నాడు. పాపం మా కుటుంబంలో మళ్ళీ పంచాయతీలు లేకుండా ఒకసారి జైలుకి పోయినా అనుకో కథం అయిపోయాయి, నాకు తాయెత్తు వచ్చినట్టే, ఇక తాయెత్తు ప్రకారం ముఖ్యమంత్రి అవుతా అని ఆయన అనుకుంటున్నాడు. కానీ జైలుకి పోయితే ముఖ్యమంత్రి గారు వాళ్ళు అయితే కావచ్చు, కానీ ఇంకా చాలామంది జైలుకి పోయారు. మరి లాలూ ప్రసాద్ యాదవ్ చాలా రోజులు ఉన్న జైలు అయిందా ముఖ్యమంత్రి? అవ్వలేదు కదా. మళ్ళీ గెలవలో రాజకీయ భవిష్యత్తు పోయింది. కానీ జైలుకు పోయించినంత మాత్రం ముఖ్యమంత్రి కాదు. వీళ్ళందరూ జైలుకు పోయేస్తేనే కాలే, ప్రజలతోనే ఉన్నారు, ప్రజలకు పని చేయడానికి ప్రజలు నమ్మారు కాబట్టి అయ్యారు. కానీ జైలుకు పోవటం ఒక్కటే అర్హత అయితే చాలామంది పోతారు, రోజు పోతారు. ప్రతి ఒక్కడు ఎవడినో ఒకడిని పొడిచి జైలుకు పోయి వచ్చేస్తాడు ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఊకుంటారా? ఇది ఆయనేమో అట్లా నమ్ముతుండు, నేను జైలుకు పోతే ముఖ్యమంత్రి అయితే కాబట్టి తొందర పంపండి అని అంటుండు. రైట్, ఇది నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. పార్లమెంటు ప్రాంగణంలో తీవ్ర ఘర్షణ, మకర ద్వారం వద్ద ఇండియా ఎంపీల తోపులాట. పార్లమెంట్లోకి వెళ్లకుండా తమను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆగ్రహం, రాహుల్ గాంధీ తమపై దౌర్జన్యం చేశారని బీజేపీ ధ్వజం. ఘర్షణలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్పుత్ల గాయాలు, పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న ఇరు వర్గాలు. లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్మన్కు సైతం ఫిర్యాదులు. బీజేపీ సభ్యుల దాడులు తన మోకాలికి గాయమైందని మల్లికార్జున ఖర్గే అన్నాడు. రాహుల్ నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని బీజేపీ మహిళా ఎంపీ కోన్యాక్ ఆరోపణ. రాహుల్పై పార్లమెంట్ హౌస్ స్టేషన్లో బీజేపీ ఫిర్యాదు, కేసు నమోదు. మొత్తానికి అమిత్ షా అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు, అంబేద్కర్ని అవమానించే విధంగా మాట్లాడిండు. రోజు అంబేద్కర్ అని ఎందుకు జపం చేస్తారో దాని బదులు ఏదైనా ఒక దేవుడు జపం చేస్తే పుణ్యం వస్తుంది, స్వర్గానికి పోతారా అండు. ఇప్పుడు పుణ్యాలు రావడానికి స్వర్గానికి పోవడానికి పార్లమెంట్ సభ్యులు గారా వాళ్ళు అయింది పార్లమెంట్ సభ్యులు. భారతదేశంలో ప్రజలకు సంబంధించిన సమస్యలు చర్చించడానికి, చట్టాలు చేయడానికి అది సభ, అది చట్టసభ, మఠం కాదు. మరి అమిత్ షాకి తెలుసా తెలియదా, లేదా ఆయనకి అంబేద్కర్ పైన ఉన్న ఒపీనియన్ని ఆ రూపంలో ఎల్లగక్కిండా తెలియదు. కానీ దానిపైన పెద్ద ఎత్తున నిరసనలు విపక్షాలు ఖండించినాయి. అసలు ఇదంతా గొడవ లేకుండా అమిత్ షా గారు ఒక మాట లేచి పార్లమెంట్లో, నేను టంగ్ స్లిప్ అయినా విచారకరం, ఇది నేను వెనక్కి తీసుకుంటున్నా అంటే సమస్య ఉండదు. ఈ గొడవ ఏంది, ఈ చిన్నపిల్లగాళ్ళ కొట్లాటేంది, బళ్ళో పిల్లగాళ్ళు ప్రైమరీ స్కూల్లో పిల్లగాళ్ళ టీచర్ కాడికి పోయి మేడం వీడు నన్ను గిచ్చిండు, వీడు నన్ను కొట్టిండు, వాడు నెట్టిండు అన్నట్టుంది కథ. రాహుల్ గాంధీ నన్ను నెట్టిండని బీజేపీ వాళ్ళు అంటారు, లేదు నేను నెట్టలేదు నాకు అడ్డం వచ్చారు వాళ్ళే అని ఆయన అంటాడు. ఈ చిన్నపిల్లల పంచాయతీ లేకుండా పార్లమెంట్లో చట్టాలు చేసే సభ్యులు మాట్లాడినట్టు లేదు. ఇది కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర లాంటి, జార్ఖండ్ లాంటి అక్కడ కొన్ని చూసిన, జమ్మూ కాశ్మీర్లో బల్లలెక్కి కొట్టుకున్నారు ఎమ్మెల్యేలు. ఇక ఆ పరిస్థితి కంటే దిగజారిపోయింది పార్లమెంట్. కాస్త పార్లమెంటు, రాజ్యసభ అంటే గౌరవం ఉంది, ఒక క్లాసికల్గా నడుతుంది. ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని ఉన్నా, విపక్షం అయినా అధికార పక్షం అయినా ప్రజల కోసం పార్లమెంటు చక్కగా నడుతుంది అనేది ఉంది. అది పోయింది వాతావరణం. ఇప్పుడు పార్లమెంటు కూడా చక్కగా నడుతుందని లేదు. వాళ్ళు ప్రజల కోసం మాట్లాడలే, రాజకీయాల కోసమే మాట్లాడతారు అన్ని పార్టీలు. ఏమవుతుంది కొంపల మునుగుతాయి ఏమన్నా.
ఈ దేశంలో పార్లమెంట్లో, రాజ్యసభలో, లోక్సభలో, అసెంబ్లీలలో చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా మాట టంగ్ స్లిప్ అయ్యి వెనక్కి తీసుకుంటారు. తప్పే ఉంది. ఆయన గౌరవం పెరిగేది అమిత్ షాకి. ఎస్, నేను ఓవర్లాప్లో అన్నాను వాళ్ళు మాట్లాడేదానికి, దాన్ని విచారకరంగా నేను తీసుకుంటున్నా, వెనక్కి తీసుకుంటున్నట్టు అయిపోయాయి సమస్య. ఇక దీనికి అది కాకుండా పార్లమెంట్లో సభ్యులను అడ్డం పెట్టి వీళ్ళని లోపల రానికుండా వాళ్ళు నెట్ట, ఇది అంతా ఏంది చిన్నపిల్లల పంచాయతీ. లిటరల్గా స్కూల్ పిల్లల పంచాయతీ లెక్క ఉంది. స్కూల్ పిల్లలు కూడా ఈ రేంజ్లో ఉండదు. స్కూల్ పిల్లలు అప్పుడప్పుడు చేస్తారు, సార్ మేడం నన్ను గిచ్చిండు, టీచర్ నన్ను గిచ్చిండు అని పోతారు. లేదు నేను గిచ్చలేదు, వాడే నన్ను గోకిండు అంటాడు. ఇక అట్లే ఉంది కథ. ఇది తీవ్రమైన ఘర్షణ అయిందంటే, ఈ ఘర్షణ జనం కోసం అయితే బాగుంటుంది. మీ రాజకీయాల కోసం ఎందుకు దాన్ని వాడుకుంటారు? రోజు కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి మీ రాజకీయాలకి ప్లాట్ఫామ్ చేసుకున్నారు పార్లమెంట్ని. రేవంత్ కుంభకోణాలు బయట పెడుతున్నందుకే ప్రభుత్వం రాజకీయ వేధింపులు పాల్పడుతుందని కేటీఆర్ అంటే, ఏం పెట్టినావు ఆయను? ఏది నువ్వు పెట్టింది పెట్టు మరి. ఇక ఆయన ఉన్నప్పుడు కూడా ఇదే అంటాడు. రేవంత్ రెడ్డిని కేసులు పెడితే జైలుకు పంపిస్తే కేసీఆర్ అవినీతిని బయటికి తీస్తున్నందుకే నన్ను కేసులు పెట్టారు, జైలుకు పంపారు. నువ్వు అదే అంటే ఆయన అప్పటి నుంచే అన్నాడు, మీ మీద ఒక అవినీతి ఇంతవరకు సంవత్సరం ఆయన తీయలే. నువ్వేదో కుంభకోణాలు బయట, ఏం కుంభకోణం అయింది, ఏడదీసినావు నువ్వు? అసలు నీ కథ ఏంది చెప్పరాదు. 45 కోట్లు ఫారెన్ కంపెనీకి పంపినావా పంపలేదా? పంపినా అని ఒప్పుకుంటే, ఎందుకు పంపినావు అంటే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్న కంపెనీ బయటికి తప్పుకుంది కాబట్టి నేను పెట్టినట్టు నీ ఆస్తి నువ్వు పెట్టడానికి. ఏం కారు రేసింగ్ ఇవ్వాలి కాదు, ఇంకో రోజు అయింది. దాని మీద చర్చించాలి కదా క్యాబినెట్లో. అడ్డంగా దిడ్డంగా డబ్బులు పంపినామంటే అంత అడావుడి ఏంది, దాని వెనుకున్న ఇంటెన్షన్ ఏంది? అంత స్పీడ్గా చేయాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఒక కంపెనీ తప్పుకుంది, దాంట్లో ఒప్పందం ప్రకారం వచ్చిన కంపెనీ నేను పెట్టను ఖర్చు, నేను వెళ్ళిపోతాను అన్నది. ఇక మళ్ళీ క్యాబినెట్ ముందు పెట్టి ఇప్పుడు ఒకడు వచ్చిండు, వాడు వెళ్ళిపోయిండు, మరి మనం ఏం చేద్దాం? ఖర్చు ప్రభుత్వం పెట్టుకుందాం, మళ్ళీ ఇంకోటి నన్ను పిలుద్దామా అని డిస్కస్ చేయాలి కదా. నీ ఇంట్లో సొమ్ము అయినట్టు ఇచ్చేయి, ఇంకోటికి మనమే ఖర్చు పెడదాం, ఏముంది పెట్టేసే అంటే, మరి దీని వెనక ఎందుకు అంత అడవుడి? ఎవరి ఖాతాల్లోకి పోయినాయి డబ్బులు? నేనేం తప్పు చేయలే, కమిషనా కాకరకాయ అంటే ఏ కమిషన్ లేదు, అంత అడావుడింది. అరే పిల్లల ఫీజు రీయింబర్స్మెంటో లేకపోతే పిల్లలకు గుడ్లు వేసే గురుకులాలకు నిధులు విడుదల చేయాలంటే దానికి నానా రకాల ప్రొసీజర్ చెబుతారు. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాలా, సోషల్ వెల్ఫేర్ కావాలా, ఈడు ఫైల్ కావాలా, వాడు సంతకం కావాలి, ఇవన్నీ చెప్తారు. మరి ఇక్కడ ఏమో లేవు. 6,000 కోట్ల రూపాయలు ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పడ్డది బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలన కాలానికి సంబంధించి. 6,000 కోట్లు లిటరల్గా. ఇంజనీరింగ్ కంప్లీట్, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎంటెక్ కంప్లీట్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ కంప్లీట్ అయిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు. వాళ్ళు సర్టిఫికేట్ ఇట్లా కాలేజీ వాళ్ళు వాటికి ఎప్పుడు కూడా ఇట్లా డైరెక్ట్గా గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇవ్వలేదు అంటే దీని వెనక ఏదో జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈయనట రేవంత్ కుంభకోణాలు బయట పెడుతుంటే ఎవడు బయట పెట్టలే, ఈయనే బయట పెడతాను, అందుకే కేసు పెట్టారు. రైట్, ఇది ఒక వార్త. రాజీనామాకు సిద్ధం, అప్పులపై నేను అసత్యాలు చెప్పినట్టు రుజువు చేయండి అని హరీష్ రావు చెప్తుండు. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు అవాస్తవాలు చెప్పిన ఆర్థిక మంత్రి బట్టి గవర్నర్కు రాజీనామా పత్రాన్ని పంపుతారా అంటూ సవాల్. ఫార్ములా ఈపై సభలో చర్చించాలని డిమాండు. ఇక సభలో ఏం చర్చించే కేసు అయిపోయా, ఎఫ్ఐఆర్ సభలో చర్చిస్తారు. ఇక ఆయన అప్పులపైన నేను అసత్యాలు చెప్పినట్టు రుజువు చేయండి, నేను రాజీనామా చేస్తా గవర్నర్ స్పీకర్ ఫార్మేట్లో అని హరీష్ రావు చెబుతుండు. అది అయ్యేది కాదు, వాళ్ళు రుజువు చేయరు, నువ్వు రుజువు చేయవు. ఇవన్నీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్, సినిమా చూపిస్తారు ప్రజలకి, మీ మీద వాళ్ళు వాళ్ళ మీద మీరు. కానీ ఆ సినిమాలో ప్రజలకు ఉపయోగం అయ్యే కంటెంట్ లేదు, ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ లేని సినిమా అసెంబ్లీలో నడుతుంది. అరే అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఎవరు మాట్లాడలే, రైతు భరోసా గురించి ఎవరు మాట్లాడలే, రైతు బంధు గురించి ఎవరు మాట్లాడలే, పెన్షన్లు పెంచుతా 4,000 రూపాయలకు అని చెప్పారు, ప్రతిపక్షం అది మాట్లాడలే. ఇవన్నీ ఎదురు చూస్తున్నారు ప్రజలు. దాని గురించి కాకుండా ఏందేందో మాట్లాడుతున్నారు, అసలు సంబంధం లేనిది, ప్రజలకు అవసరం లేనిది మాట్లాడుతున్నారు. సినిమా చూపిస్తున్నారు, మామూలు సినిమా చూపించలే, 70mm సినిమా చూపిస్తున్నారు, కానీ దాంట్లో కంటెంట్ లేదు. ఈయన రాజీనామా చేస్తారట హరీష్ రావు గారు, అసత్యం అని రుజువు చేస్తే, అప్పులపైన అసత్యాలు చెప్పినట్టు రుజువు చేస్తే నేను ఇది చేస్తా అంటాడు. బట్టి గారు ఏమంటున్నాడు, మీరు చేసింది 7,11,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు, మీది సత్యమా మాది సత్యమా చూద్దాం, బయటికి పోదాం అంటాడు. ఈ బయటికి పోవడం కాదు, ఇద్దరం కలిసి రాజీనామా కాగితాలు పట్టుకొని స్పీకర్ ఫార్మేట్లు ఇచ్చాక ఇక తెలుసుకుందాం అంటాడు. అది తేలదు, మీరు చేయరు. రైట్,
ఇది నమస్తే తెలంగాణ. సర్కార్ కుట్ర, కేటీఆర్పై కేసు, తప్పు చేయలే, భయపడేది లేదు. రేవంత్ అక్రమ కేసులకు అణిచివేతలకు వెనకాడుకు వేయం. రాష్ట్ర ప్రభుత్వం కుట్రల ఆధారాలతో బట్టబయలు. సర్కారు కుట్ర చేసి కేటీఆర్ పైన కేసు పెట్టిందట, తప్పే చేయలేదట, భయపడేది లేదు. భయపడొద్దు, మీరు బరాబర్ భయపడొద్దు, జైలుకి పోవాల్సిందే. అదే వాళ్ళు అంటున్నారు, భయపడొద్దు, మీరు తప్పు చేయలేదు కాబట్టి నిరూపించుకోవడానికి గవర్నమెంట్ అంటుంది. మీరు కూడా అదే అంటున్నారు. ఇక దాంట్లో కాంట్రవర్సీ ఉందిగా, ఏం లేదు కదా ఇబ్బంది. పోవాలా. 7 లక్షల కోట్ల అప్పు అంటే కోర్టుకి ఏడుస్తాం. మాజీ మంత్రి, ఆర్థిక మంత్రి హరీష్ రావు చెబుతుంటే అసెంబ్లీ సాక్షిగా కడిగి పారేసిండట. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది 4,17,000 కోట్లు మాత్రమే. ఓహో, 4,17,000 కోట్లు అయితే ఒప్పుకున్నాడు. ఇక 2 లక్షల డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. శరిసాగం చేసుకోండి, దాన్ని శరిసాగం చేసుకుంటే బ్యాలెన్స్ అయింది. చర్చ లేదు. దీనికోసం చర్చనా? అసెంబ్లీలో చర్చించాల్సింది ఏంది? ఇవాళ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలేంది? వాటి గురించి మాట్లాడకుండా మీరు 7 లక్షల కోట్లు అంటున్నారా, తప్పు, మేము చేసింది 4,17,000 కోట్లే అని మీరు, లేదు 7 లక్షల కోట్లు చేశారని వాళ్ళు. సరే, ఎన్ని చేస్తే చేశారుగా, మొత్తానికి అయితే జనం ఎత్తరి చేయి పెట్టారు. మీరైతే వారు చేసేది అదే ఇవ్వాలి. వారే సంపద పంచుతో సృష్టించాడు, ఏడ సృష్టించడం లేదు, అప్పులు సృష్టిస్తున్నారు. వారు చేసేది అయితే మీరు చేసేది. దానికోసం మళ్ళీ నేనెంత చేసినా ఏం ఆదా చేశారా? ఏదో జనాలకి నేనెంత పంచినా అన్నట్టు చెప్పుకుంటున్నారు. జనాలకి సంవత్సరానికి నేను ₹1,00,000 ఇచ్చినానంటే నేను లేదు నేను 1,50,000 ఇచ్చిన కుటుంబానికి పంపిణీ చేసినాం, సంపదను సృష్టించి అన్నట్టు చెప్తున్నారు. మీరు అప్పులు ఆయన చేసింది. అప్పులు జనాలను నెత్తనేసిన వాటి గురించి కూడా చర్చిస్తున్నారు. అంటే మా నెత్తనే అప్పులు వేసి మా గురించే మళ్ళీ మా డబ్బులు పెట్టి చర్చ అసెంబ్లీలో. ఏమైనా సిగ్గు ఉందా ఎవరికన్నా? అరే, ప్రజల సొమ్ముతోనే అసెంబ్లీ నడుతుంది, ప్రజలను ఎత్తనే అప్పులు భారం వేశారు. మళ్ళీ అప్పుల గురించే ప్రెస్టేజ్లు, సవాళ్ళు. నేనెంత చేసినా అంటే నేనెంత చేసినా, నువ్వు చేసినా ఆయన చేసినా అందరు కలిసి జనం ఎత్తనే అప్పులు వేశారు. దాంట్లో కాంట్రవర్సీ లేదు. ఇక అది వదిలేసి ప్రజలకు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. కోర్టుకి ఎడతాడట. రైట్. ఇదో తుపేల్ కేసు అట. మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రపంచంలో ఇంత వరస్ట్ కేసు ఇంకోటి ఉండదు. ఇలాంటి ప్రొసీజర్ ఉల్లంఘనలు ప్రతి శాఖలో ఉంటాయి. ఖజానాకు నష్టం జరిగిందంటే రేవంత్ నిర్ణయం వల్లే. ఫార్ములా ఈ రేసు కేసులో A1గా ముమ్మాటికి రేవంత్ రెడ్డే. రేవంత్ రెడ్డి కొత్తది చెప్తుండగా, అలా అప్పుడు ముఖ్యమంత్రి కాదుగా ఆయన, ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు. ఆయన ఎట్ట ఇద్దరు ఆయన్ని జైలుకు పంపిస్తేనే రాష్ట్రం మళ్ళీ పరుగులు పెట్టింది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఇది తుపేల్ కేసు అట. అంటే తుపేల్ కేసు అంటే కేటీఆర్ గారు A1 ఉన్నాడు కాబట్టి తుపేల్ కేసా, లేదా రేవంత్ రెడ్డి A1 లేడు కాబట్టి తుపేల్ కేసా? మరి ఏ రకంగా మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి రిటైర్ అయ్యి, వాలంటరీ రిటైర్మెంటు, మీరు ఇది తుపేల్ కేసు అని ఎట్లా చెప్తారు? ఉట్టినే తుపేల్ కేసులు పెడతారు పోలీసు వాళ్ళు? మీరు పెట్టారు అట్లే చాలా కేసులు ఐపీఎస్గా ఉన్నప్పుడు తుపేల్ కేసులు ఎన్ని పెట్టారు? మరి ఎట్ట పెడతారు? ఇంత పెద్ద యంత్రాంగం ఏసీబీ, ఇది బయట పబ్లిసిటీ అవుతుంది, ఉట్టినే తుపేల్ కేసులు పెడతారా ఏదో ఆధారం లేకుండా? మళ్ళీ ఇంకోటి ఏం చెప్తుండే, A1గా అసలు రేవంత్ రెడ్డి ఇందులో ఉండాల్సింది అంటాడు. రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటాడు? A1 అంటే ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీ అయిందా, IRB ఇన్ఫానా ఏదో ఉంది అది. లేదంటే ఆయన మంత్రిగా రేవంత్ రెడ్డి ఉండ, మున్సిపల్ శాఖ మంత్రి. లేదా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి చెప్తే అరవింద్ కుమారు డబ్బులు ఇచ్చిండ 45 కోట్లు. ఏ రకంగా చెబుతారు మీరు? అంటే సమాధానం ఉండదు. ఇదైతే తుప్పేలు కేసు అంటాడు. దిశ పేపర్ చూద్దాం. బలగం ఫేమ్ మొగలయ్యేక లేరట. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుశ్వాస. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లాలో దిగ్గొండి సంతాపం ప్రకటించిన పలువురు ప్రముఖులు. బడుగుల సాహిత్యానికి తీరన లోటు అని రేవంత్ రెడ్డి చెప్తుండు. బలగం సినిమాలో మంచి ఫేమస్ పాట పాడిన ఆయన. అసలు బలగం సినిమానే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి తెలుగు వ్యక్తిని గుండెకి టచ్ అయింది ఆ బలగం సినిమా. అందులో ఇంకా పాట అయితే గుండెని లేపింది, మామూలు లేపలే. ఎందుకంటే ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ఈ దేశంలో పుట్టి పెరిగి ఎక్కడో ఇతర దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో స్థిరపడి ఉన్న పెద్ద పెద్ద కుటుంబాలు కూడా ఈ దేశం మూలాల్లోంచి పోయిన ప్రతి వ్యక్తి గుండెని టచ్ చేసింది, హృదయాన్ని కదిలించింది. అది
ఓహో మనం పెరిగింది ఏంది, మనం తిన్నది ఏంది, తాగింది ఏంది, మన సంబంధాలు ఏంది, కుటుంబాలు ఏంది, రక్త సంబంధాలు ఏంది, మానవ రిలేషన్స్ ఏంది అనే విషయాన్ని తట్టి లేపింది బలగం సినిమా. ఆ బలగం సినిమాలో ఈ మొగలయ్య పాత్ర కీలకం. ఆయన ఒక పాట పాడండి. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కొమరయ్య అనే వ్యక్తి ఆ శవ యాత్రలో ఆ పాట అందరిని ఏడిపించింది, కంటనీరు పెట్టించి హృదయాలను ఇట్లా కదిలించింది, గుండెని కదిలించింది అనమాట. అట్లాంటి పాట పాడిన ఆయన నిన్న మృతి చెందిండు. ఆ మృతికి సంతాపంగా బడుగుల సాహిత్యానికి తీరం లోటు అని రేవంత్ రెడ్డి చెప్పిండు. వాస్తవంగా చాలా నెంబర్ 1 పాట పాడిండు. ప్రతి మనిషి గుండెల్లో ఇవాళ ఉంది అది. చాలా కుటుంబాలు కొన్ని దశాబ్దాల పాటు చీలికలు పేలికలై మాట్లాడుకోకుండా గొడవలు పడి కోర్టులకు పోయి కోర్టులలో వ్యాజ్యాలు వేసుకున్న వాళ్ళు కూడా కలిశారు ఈ సినిమా చూసి, ఈ పాట చూసి. అసలు మనిషి అనేటోడు పుట్టింది ఎందుకు, బతకాల్సింది ఎందుకు, సచ్చేది ఎందుకనే విషయాలు, అంటే కలిసి జీవించాలి. ఇది సంఘజీవి మనిషి. సమాజంలో సంఘజీవులు మనం ఒకరికొకరు సహకరించుకోవాలి. రక్త సంబంధాలు, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు ముఖ్యం వీటన్నిటికంటే. కాబట్టి కలవాలి అని చాలామంది కలిశారు. ఆ కలిపిన పాట, కలిపిన సినిమా ఇది. ఆ సినిమాకు సంబంధించిన మొగలయ్య నిన్న చనిపోయిన పరిస్థితి. రైట్. ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ వేశారట. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన. హరీష్ రావు కోరిక మేరకేనంటూ స్పష్టీకరణ. కేబినెట్లో చర్చించాక విధి విధానాలు. దోచుకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతో ఔటర్ను అమ్ముకున్నారట. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ టెండర్లపైన నిన్న సిట్ వేసిండు ముఖ్యమంత్రి గారు. అండ్ మళ్ళీ ఏం చెప్తున్నాడు దాంట్లో మెలక, హరీష్ రావు గారు మాజీ ఆర్థిక మంత్రి కోరిక మేరకే సిట్ వేసిన అంటుండు. మరి మళ్ళా ఇందులో కేటీఆర్ ఇరికిచ్చే కార్యక్రమమా, లేకపోతే రేవంత్ హరీష్ రావు గారు బయట మాట్లాడుకొని చెబుతున్నారా తెలియదు. కానీ ఎందుకంటే దీంట్లో మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కదా, ఆ టెండర్లు వెనక ఉంది, ఆయనకే ఉంటుంది మళ్ళీ పాత్ర. మరి హరీష్ రావు అడిగినట్టు రేవంత్ రెడ్డి వేసినట్టు చేస్తాను. మరి దీంట్లో ఏందో కథ అర్థం కావట్లే. హరీష్ రావు కోరిక మేరకు నేను సిట్ వేసిన అంటుండు. అంటే మీకు ఇష్టం లేదు, హరీష్ రావు అడిగిండు కాబట్టి వేశారు. ఏంది అసలు ఈ ఓఆర్ఆర్ టెండర్లు అంటే, ఓఆర్ఆర్ మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి టోల్ గేట్లు వసూలు చేసుకోవడానికి ఒక కంపెనీకి ఇచ్చారు టెండరు. ఆ కంపెనీకి 7,380 కోట్ల రూపాయలు చెల్లిస్తే గుండు గుత్తాగా 30 సంవత్సరాల పాటు ఓఆర్ఆర్ని వాళ్ళు వసూలు చేసుకోవచ్చు. 7,380 కోట్లు. అది ఒక కంపెనీకి వేలంపాటలో ఇచ్చారు బిడ్ వేసి. అది ఇచ్చిన తర్వాత ఎట్ ఏ టైం 7,380 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చేసింది గవర్నమెంట్కి. వాళ్ళు ఇక వసూలు చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక 5% మళ్ళీ పెంచుకోవచ్చు కూడా. సంవత్సరానికి ఒక 5% టోల్ గేట్ని కూడా పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు. ఒక సంవత్సరానికి 700 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇప్పుడు ఎట్ ప్రజెంట్, అంటే టెండర్ వేసినప్పుడు. దానికి 5% యాడ్ అవుతూ వస్తుంది. ఒక సంవత్సరానికి 700 కోట్లు ఇప్పుడు వస్తుందంటే మళ్ళీ భవిష్యత్తులో కార్లు, వెహికల్స్ పెరిగితే ఎట్లా ఇంకా పెరిగిద్ది. 30 సంవత్సరాలు దాదాపు 25,000 కోట్ల రూపాయలు వాళ్ళకి రఫ్ లెక్క వేసినా కానీ వస్తాయి డబ్బులు. దాన్ని దేశపోయాక ప్రైవేటుడికి అప్పచెప్పాడు కేటీఆర్ అప్పుడున్న ప్రభుత్వం. దాంట్లో అక్రమాలు జరిగినాయని కాంగ్రెస్ పార్టీ అన్నది, అమ్ముకున్నారు, మొత్తం దేశం విడిచి పారిపోవాలని చేశారు కాబట్టి నేను దానిపైన సిట్ వేస్తున్నా హరీష్ రావు అడిగింది కాబట్టి. ఇప్పుడు ఈ సిట్ వేస్తే వాళ్ళు ఎందుకు ఇచ్చారు, టెండర్ ఎందుకు వేశారు? అలా గమ్మత్తు ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంటు కానీ అధికారులు ఏం చెప్తున్నారంటే దానివల్ల మనకు లాభమే జరిగింది. అరవింద్ కుమార్ చెప్తుండే అప్పట్లో 7,380 కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం ఇచ్చారు. దాన్ని వడ్డీ చేసుకున్న వడ్డీ ఇదంతా వేసుకుంటే చాలా మంచి లాభం జరిగిందండి. మరి 7,380 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ కంపెనీ వాడు నష్టానికి ఇస్తారా గవర్నమెంట్కి? వాడికి ఏం లాభం లేకుండా ఇస్తారా? ఎందుకు మరి ప్రభుత్వం నిర్వహించలేకపోతున్న టోల్ గేట్లని ఇంకో ప్రైవేట్ వాడు గొప్ప చెప్పాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? మళ్ళీ దానికి ముద్దు పేరు ఏం చెప్పారు, ఒకసారి ఇచ్చారు కాబట్టి దాని వడ్డీలే మనకు మస్తు వస్తాయి, చాలా లాభం అంటున్నారు. అంటే నీకు వడ్డీలు వచ్చే అంత మందం ఇచ్చేవాడు వాడు చేతులు ఉట్టి చేతులతో పోతాడు. వాడు లాభం లేకుండా ప్రైవేట్ వాడు వచ్చి నీ కాడ పెడుతున్నాడు డబ్బులు. దీని వెనక కూడా ప్రైవేటు కంపెనీలు ఎవరో కేటీఆర్కి సంబంధించిన అనుచరులే ఉన్నారు కాబట్టే వాళ్ళకి ఇచ్చారు అనేది ఆరోపణ. దానిపైన కూడా సిట్ వేశారు. మరి ఆ సిట్ ఏంది వెళ్తే మళ్ళీ ఇంకొక కేసు అయిద్దా అనేది చూడాలి. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా. అది ఎన్టీఆర్ సినిమాలో ఉంటుంది, బాద్షాలోనో ఏమో. ఎన్టీఆర్కి ట్రైనింగ్ ఇస్తారు, తెలియదు, గుర్తులేదు, లేదా మర్చిపోయినా. ఒక 3 పదాలు ఏదో ఉంటుంది, 3 పదాలే ఇస్తారు ట్రైనింగు. ఇంకో పదం ఎక్స్ట్రా చెప్పాలంటే డబ్బులు ఇవ్వాలి మళ్ళీ వాడికి. ఇంకో పదం ఎక్కువ చెప్పాలంటే ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు ఇస్తేనే చెప్తారు. ఇక అట్లయింది సోమేష్ కుమార్ గారు, స్మృతి అస్వర్వాల్ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్లు. కాళేశ్వరం విషయంలో వాళ్ళు పిలిచి అడిగారట, ఏంది కథ అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా. గుర్తే లేదా, ఇక మర్చిపోవడం ఎక్కడిది? వాళ్ళు తెలవనప్పుడు మర్చిపోవడం ఎక్కడిది?
తెలిసి ఉండి మర్చిపోవడం వేరు, ఇక్కడేం తెలవదన్నాడు, ఇక్కడ గుర్తు లేదన్నాడు, ఇక్కడ మర్చిపోయాడు. ఏమైనా పొంతనుందా? నీకు ఆ విషయమే తెలవనప్పుడు మర్చిపోవడు ఎక్కడిది? ఇప్పుడు తెలవదంటే నాకేం తెలవదంటే బాగుంటుంది, మళ్ళీ మర్చిపోయినట్టు. కాబట్టి ఇది కావాలని ఇంటెన్షనల్గా అబద్ధం ఆడుతున్న పరిస్థితే. ఈ తెలవదు, గుర్తు లేదు, మర్చిపోయినా అంటే దాని వెనక ఏదో కథ జరిగింది. కథ జరిగితేనే మర్చిపోతారు. మర్చిపోయినట్టు నటిస్తారు, మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోతారు వాళ్ళు? దీని వెనక ఉన్న తతంగం అంతా తెలుసు. ఆ చిప్పు రికార్డు రెడీగానే ఉంటుంది, కానీ మర్చిపోయినట్టు నటిస్తున్నారు. కొందరు మంత్రులు వాటిపై సంతకాలు చేయించారు. నాకు తెలియకుండానే పనులు జరిగాయి. కాళేశ్వరం కమిషన్ ఎదుట సీఎంఓ మాజీ అధికారి స్మితా సబర్వాల్. నాకు తెలియదు, సంబంధం లేదు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సీఎస్గా ఉండి ఏమీ తెలియదంటే ఎలా అని పీసీ ఘోష్ చెప్పిండు. కొందరు మంత్రులు అట పాపం సంతకం పెట్టించారట. ఏమవుతుంది? మేము అంతా దోపిడీ చేస్తాం, సంతకం పెట్టి పెట్టావు. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాదు, చదువుకోలే. కొందరు మంత్రులు సంతకమే పెట్టమంటారు. ఇవి పెట్టమంటే పెడితే ఇక బంటు రోతుకుని ఐఏఎస్ ఆఫీసర్కి తేడా అయింది. ఇప్పుడు అటెండర్లను పిలిచి సంతకం పెట్టంటే పెడితే దాని ఆ స్థాయికి ఆయనకి తెలియదు కాబట్టి చదువు రాదు, లేకపోతే తెలియదు పెట్టిండంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్. కొందరు మంత్రులు పిలిచి సంతకం పెట్టమంటే ఏది పెడితే పెడతారా? మీ ఆస్తి కూడా రాయించుకుంటారు, పెడతారా? మీ ఆస్తి రాయించుకుంటున్నట్టు కాగితం రాసుకున్న సంతకం పెట్టంటే పెడతావా? ఇంత నిర్లక్ష్యమా? ఇక సోమేష్ కుమార్ అయితే అసలు ఈ విషయమే నాకు తెలియదు అంటున్నాను. నీకు తెలవకుండా సీఎస్ గెట్టును. సీఎస్ అంటే ప్రతిదీ గవర్నమెంట్లో చీమ చిటుకున్నా తెలవాలా. ఇది మొత్తానికి అయితే అబద్ధం ఆడతారు. తనకు తెలియకుండా అనేక పనులు జరిగాయని కాళేశ్వరం కమిషన్ ఎదుట సీఎంఓ మాజీ కార్యదర్శి మాజీ అధికారి స్మితా సబర్వాల్ వివరించారు. ఇది తెలవదు, గుర్తులేదు, మర్చిపోయినా. రైట్, ఇది వెలుగు పేపర్ చూద్దాం. రేవంత్ ఏం చేసుకుంటాడంటే కేటీఆర్. ఈ కేసే ఆయన ఏం చేసుకుంటాడో జాతర చట్టం చేద్ది. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ డైలాగులు రెచ్చగొట్టడం. ఇంకేమన్నా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండే ఏం చేసుకుంటూ చేసుకో, ఏం ఎంట్రకు కూడా బేకలేవాట. ఈ ఎంట్రకలు బేకటానికి బెటర్ కేసులు. చట్ట ప్రకారం ఎంక్వైరీ చేయడానికి పెడతారు. ఒకళ్ళ ఎంట్రకలు ఒకళ్ళు బేకటానికి ఉండదు కేసులు అనేవి. ఇది వెలుగుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. అనుకూల చరిత్ర రాయించుకున్నారు, అదే నిజమని భ్రమ కల్పించారు. దాంట్లో అమరులకు చోటు దక్కలేదు. కేసీఆర్ హయాంపై రేవంత్ వ్యాఖ్య చేశారు. 37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభించిన సీఎం. అనుకూల చరిత్ర రాయించుకున్నాడట కేసీఆర్. దాంట్లో అసలు అమరవీరుల గురించి చోటు లేదు. మరి ఇప్పుడు ఆయన దాన్ని తీసేసి చరిత్రను తిరగరాస్తారే ఎంపడో. మొత్తానికైతే అనుకూల చరిత్రలా రాసుకున్నాడట అని కొత్త విషయాన్ని కనిపెట్టిండు రేవంత్ రెడ్డి. రైట్, ఈనాడు చూద్దాం. అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది? ఫార్ములా ఈ రేసులో ఎలాంటి తప్పు చేయలేదు, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, చట్టబద్ధంగా ఎదుర్కొంటానని కేటీఆర్ చెబుతుంటే సీఎం అవినీతిని బయట పెడుతున్నందుకే అంటూ ధ్వజం. అవినీతే లేదట. అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడదంటే నువ్వు చెప్తే అట్ట, నువ్వు అక్యూజ్డ్, అందులో నువ్వు అదే చెప్తూ. నువ్వు అది చెప్పకపోతే లేదు అవినీతి చేసిన నేను 45 కోట్లు నేనే తిన్నాను ఎవడు చెప్తాడు. ఎవడు చెప్పడు, చిల్లర దొంగ కూడా చెప్పడు. నేను తప్పు చేసినాడు ఎవడు ఒప్పుకోడు. మరి ఆ మాట మీరు అనేది. కానీ అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడదంటే అవినీతి లేనప్పుడు కేసు ఉండదు. అవినీతి ఉంటేనే ఉంటుంది. కాకపోతే అది చిన్నగుందా పెద్దగుందా ఏదో ఒకటి అయితే ఉంది. అసలు లేకుండా కేసు ఎక్కడ పెడతారు? అసలు లేకుండా పెడితే నీకు కోర్టులో ఉట్టినే బెయిల్ అవుతుంది. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. రైట్, నవ తెలంగాణ చూద్దాం. సర్వేర్లు నియమిస్తారట. ఫారెస్టు రెవెన్యూ సరిహద్దుల సమస్యలను పరిష్కరిస్తాం. 30 నుంచి 35 నియోజకవర్గాల సమస్య ఉందట. సర్వేర్లను కొత్త వాళ్ళని నియమిస్తారట, భూమి గొలిచేవాళ్ళని. ఆ ఫారెస్టు ఈ సరిహద్దులు వాటిని అంతా నిర్ధారణ చేయడానికి పెండింగ్ బిల్లులు విడుదల చేయండి.
చేయించండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సర్పంచుల సంఘం చేసి వినతి. పాపం వాళ్ళ బాధ వర్ణాతీతం. వాళ్ళని పట్టుకుంటూ లేడు. తాలిబొట్లు కుదవబెట్టి తెచ్చి ఆ పనులు చేశారు సర్పంచులు. ఆ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ పోయింది, కొత్తది వచ్చి కూడా సంవత్సరం అయింది కానీ డబ్బులు రావట్లే. తిరిగి సెక్రటరియట్ ముట్టడి పెట్టారు. అనేక నిరసన కార్యక్రమాలు పెట్టారు. ఎవడు పట్టుకోవాలి. నిన్న ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎంని కలిశారు. సర్పంచ్ సంఘం మాకు చేయించండి ఆయన, మా డబ్బులు విడుదల చేయించండి అని చెప్పారు. మరి చేస్తాడా, ఏం చేస్తాడో చూడాలా. ఇది నవ తెలంగాణ సంబంధించి. ఎస్. నెక్స్ట్ ఇంకోటి, నిన్న 317 జీవో బాధితుల గురించి, 317 జీవో బాధిత ఉద్యోగుల గురించి శాసన మండలిలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానిపైన చాలా పేపర్లు వార్తలు రాసినాయి. అంటే 317 బాధితులు ఎవరైతే ఉద్యోగుల బాధితులు ఉన్నారో డిస్లోకేట్ అయ్యారు. అంటే ఒక జిల్లాలో వాళ్ళ నేటివిటీ ఉంటే ఇంకో జిల్లాలో దేశపై డిస్లోకేట్ చేశారు. ఆ డిస్లోకేషన్ సంబంధించి ఎమ్మెల్సీ కోదండరాము, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఏవిఎన్ రెడ్డి, ఇట్లా కొంతమంది ఒక 4-5 మంది, కవిత, ఎమ్మెల్సీ కవిత, వీళ్ళందరూ ప్రభుత్వాన్ని అడిగారు. అసలు 317 జీవో బాధితుల పక్షాన వాళ్ళ సమస్య పైన ప్రభుత్వం ఏం తీసుకుంటుంది చర్య అనే విషయాల్ని అడిగితే శ్రీధర్ బాబు గారు ఇది సమానం చెప్పారు. దానిపైన మనం 317 ఉద్యోగ బాధిత సంఘాల మహిళా అధ్యక్షురాలు రత్నమాల గారు, వారిని అడిగి మనం ఒకసారి అసలు ఏం జరిగింది, అసెంబ్లీ వేదికగా వాళ్ళకి ఏమైనా రిలీఫ్ వచ్చిందనే విషయాన్ని అడుగుదాం. రత్నమాల గారు 317 జీవో బాధితుల సంఘం మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి గారు. మేడం గుడ్ మార్నింగ్. నేను లైవ్లో ఉన్నారు 317 జీవో బాధితుల గురించి. నిన్న అసెంబ్లీలో మండలిలో ఏదో చర్చ జరిగిందని పేపర్లో టీవీలలో వచ్చింది. ఏమైంది మేడం, మీకు ఏమైనా రిలీఫ్ వచ్చిందా? ఏమన్నారు గవర్నమెంట్? మాకు ఏం రిలీఫ్ రాలేదు సార్. మాకేం రిలీఫ్ రాలేకపోగా దీన్ని మేము కేంద్రం కోర్టులో వేసేసి చేతులు దులుపుకోబోతున్నట్టు మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది. ఇది ఎంత ఘోరమైన అన్యాయం అంటే సార్, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మేము పరిపాలనలోకి వస్తే 48 గంటల్లోగా మేము దీన్ని చేసేస్తాము, ఇది ఒక పెద్ద జీవోనా అని చెప్పిళ్ళు. ఈ రోజు లేని బాధితులకి మాత్రం ఏ న్యాయం చేయడానికి సిద్ధంగా లేదు. అయితే మనకి 317 జీవోలో కూడా ఒక క్లాజ్ ఉంది సార్, 28వ క్లాజ్ ఉంది. అది విపరీతమైన పరిస్థితుల్లో ఏ జిల్లా నుంచి ఏ జిల్లాని మార్చుకునే విధంగా న్యాయం చేసే వెసులుబాటు అనేది అక్కడ ఇచ్చారు. అక్కడ ఒక్కరికే చేయాలి, ఇద్దరికే చేయాలని కూడా లేదు. అది ఒక కొన్ని పరిస్థితుల్లో మీరు ఉపయోగించుకోవచ్చు అన్నట్టు ఆ క్లాజ్ ఇచ్చారు. ఆ కూడా వీళ్ళు తుంగలో ఏ ఒకరికి ఇద్దరు ఇస్తామన్నట్టు శ్రీధర్ బాబు గారు నిన్న శాసన మండలిలో ఆ విధంగా వెలుగుచ్చడం అనేది చాలా బాధాకరం సార్. అదే మళ్ళీ మ్యూచువల్ హెల్త్ గ్రౌండ్స్ ఇవే చెప్తున్నారు కానీ స్పౌజ్ కేసులు ఇవి. అసలు విషయం డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ సంబంధించి ఏమైనా వచ్చిందా మీకు రిలీఫ్ సమాధానం? గవర్నమెంట్ నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా సార్? డిస్లోకేటెడ్ గురించి అసలు మాట్లాడలేదు సార్. సదరు మేము గాంధీ భవన్ శాంతి ర్యాలీ చేసిన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు గారిని శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే, ఎవరైతే ఈ జీవో వల్ల వేరు వేరు జిల్లాలకు కేటాయించబడ్డారో వాళ్ళని మేము డిస్లోకేటెడ్ బాధితులుగా తీసుకుంటున్నాము. వారి లెక్కను మేము విడుదల చేసిన సబ్ కమిటీ ద్వారా విడుదల చేసిన యుఓ నోట్ నంబర్ 2123లో వారి లెక్కలు తీర్చాము. వాళ్ళని వారి జిల్లాలకు పంపడానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవు అని చెప్పారు. అయితే మా ముందర మా అందరితో ఆ మాటలు మాట్లాడేళ్ళు, కానీ అవన్నీ జూటా మాటల కింద ఈ రోజు మేము లెక్క కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే సార్, ఎవరైతే అదే జిల్లాలో కొనసాగుతూ అక్కడే కేటాయించబడ్డ వాళ్ళకి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, వారి కోసమే మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి అని అన్నారు. మరి ఈ డిస్లోకేటెడ్ ఉన్నారు కదా, ఎవరైతే జిల్లాలు మారిల్లో వారు ఒక 14,000 మంది ఉన్నారు సార్. మరి వీరికి న్యాయపరమైన చిక్కులు లేనప్పుడు వీరందరిని కూడా ఎందుకు ఆపుతున్నారు? అంటే ఈ 14,000 మందికి కేంద్రంతో సంబంధం లేదు, ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. స్వయంగా మంత్రి గారే తన నోటి వెంబడి మాకు చెప్పారు. మేము ఒక 13 మంది విన్నాం. ఇది అబద్ధం కాదు, దానికి అక్షర సత్యము, దానికి రూపం కూడా ఉంది. అదే మీరు చెప్తున్నారు గవర్నమెంట్ కూడా మాకు డిస్లోకేటెడ్ వాళ్ళని మేము పరిగణలో తీసుకుంటున్నాం అని చెప్పారు కదా. తీసుకుంటున్నప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? ఎందుకు తీసుకోవట్లేదు మరి గవర్నమెంట్? అది గవర్నమెంట్ కే తెలియాలి. మరి వారు ఎందుకు ఇచ్చిన హామీ విస్మరించాలని ఆలోచన చేస్తున్నారు. అదర్స్ గ్రౌండ్ లో సెంట్రల్ స్పౌజ్ అలానే ఈ విధంగా ఎవరైతే
లోకల్ అని పరిగణిస్తూ ఆ. ఎవరైతే జిల్లాలు మారిల్లో డిస్లొకేట్ అయ్యారో వారిని అసలైన బాధితుగా ప్రభుత్వం గుర్తించిందని ప్రతి ఒక్కరు మాకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వీరిని కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించి వాళ్ళ అక్కడి నుంచి మనకి సవరణ అయితేనే తప్ప వీళ్ళని కూడా తీసుకోపోలేము అన్నట్టుగా నిన్న ప్రకటించడం అనేది చాలా హేయమైనది. మేము చాలా బాధపడుతున్నాము. దీనికి ఈ 317 బాధితులకు చేసిన ఈ అన్యాయము, ఈ మాట తప్పిదం అనేది ఇది జీవితం అంతా మాకు 20 ఏళ్ళ సర్వీస్ ఉంది సార్. ప్రతి 20 ఏళ్ళ వరకు మేము గుర్తుంచుకుంటాము. దీంతో మేము ఆగిపోతాం అనేది నేను చెప్పాను. ఎందుకంటే ఇది ఒక మరొక ముల్కీ ఉద్యమంగా ఇది తప్పకుండా రూపాంతరం చెందుతుంది. తప్పకుండా మేము ఎవరం కామ్గా ఉండం. ఓకే, ఇది 14,000 కుటుంబాలకు సంబంధించింది కదా మేడం, ఏంది నెక్స్ట్ మీ కార్యాచరణ ఏముంటుంది? తప్పకుండా ఒక పెద్ద నిరసన దీక్ష ఉంటది, తప్పకుండా కార్యక్రమాలు ఉంటాయి, ఇది కొనసాగుతది. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో ఉద్యోగుల స్థానికత, ఉద్యోగులకు సంబంధించి ఈ ముల్కీ ఉద్యమం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. దీనికి మరొక మారు చరిత్రలో ఇలాంటి చరిత్రలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఈ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఇలాంటి ఒక పేరుతో నిలబడబోతుందా అని మేము తప్పకుండా అలా నిలబడితే గనక ఇది ఒక దుశ్చర్యగానే మేము భావిస్తాం. ఇంకొకటి సార్ నిన్న శాసన మండలిలో 317 బాధితుల పట్ల ఎవరెవరైతే మాట్లాడిల్లో కల్వకుంట్ల కవిత గారు కూడా చాలా బాగా చెప్పారు. మమ్మల్ని విస్మరించి వారు ప్రతిపక్షంలో కూర్చున్నామని ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా తీన్మార్ మల్లన్న గారు కూడా, ఏవిఎన్ రెడ్డి గారు కూడా ఒక విషయం చెప్పారు సార్. మొన్న డిఎస్సి 2024 వాళ్ళని తీసుకునే ముందరనే ఈ 317 బాధితులని వారి జిల్లాలలో సర్దుబాటు చేయండి సార్ అని అన్నారట. అయితే వీళ్ళేంటి సార్, ముందు పుట్టిన ఉద్యోగులు అట వెంటిలేటర్ మీద ఉంటే వారికి వైద్యం వదిలేసి కొత్త పోరను అందామని 2024 డిఎస్ఎల్ను తీసుకున్నారు. మళ్ళీ ఫిబ్రవరిలో ఇంకో పోరను అంటారట. వెంటిలేషన్ లో ఉన్న పేషెంట్ వదిలేశారు గాలికి. ఈ వెంటిలేషన్ లో ఉన్న పేషెంట్ ఇట్లా వదిలేసి వీళ్ళు ఇట్లా సావాలి. వీళ్ళ సావులు ఈ ప్రభుత్వాలకు రుచికరంగా అనిపిస్తున్నట్టున్నాయి. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళు. ఇంకోటి మీరు ఎమ్మెల్సీ కవిత గారు ఒక మాట అన్నారని చెప్పారు, అన్నారా? అది 317 జీవో బాధితుల ఎఫెక్ట్ వలన మేము ఇలా ప్రతిపక్షంలో కూర్చున్నామని. అవును, వాళ్ళని విస్మరించడం వల్ల ఈ రోజు మేము అధికారం కోల్పోయి ఇక్కడ ఉన్నాము అని శాసన మండలి సాక్షిగా అన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అది గమనించుకోవాలి కదా, మనం కూడా రేపు ఏదైనా భవిష్యత్తు అట్లే ఉంటది అనేది. అట్లనే జరుగుతుంది సార్, అదే జరుగుతుంది. ఇంకా వీరు ఇచ్చిన హామీ ఇచ్చి వాళ్ళని హామీ ఇవ్వకుండా తీసుకోకుండా వెళ్ళి కూర్చున్నారు. కానీ జీవో చేసింది కేసీఆర్ కదా మేడం, ఈ పెంట మొత్తం కావడానికి కేసీఆర్ కదా కారణం. వారే కారణం గాని చెప్తున్నాను సార్, ఎవరైతే మా ఉసురు కొట్టుకున్నారో, మా బాధలు లెక్కలోకి తీసుకుంటలేరో, మాకు అన్యాయం చూస్తున్నారో వారెవ్వరు అధికారంలో ఉండరు. వారికి ప్రతిపక్ష స్థానమే అసలైన స్థానం, గౌరవప్రద స్థానం అవుతుంది. నేను ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, మనకి క్లాస్ 28 ప్రకారము బాధితుల్ని వారి జిల్లాలు చేర్చడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఈ బృహత్తర అవకాశాన్ని తప్పకుండా యూజ్ చేయాల్సిందిగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా విన్నవించడం జరిగింది. దయచేసి వారి మాటలను కూడా దృష్టిలో తీసుకోగలరు. ఇచ్చిన హామీని నిలబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వము మరొక మారు సామాన్య సగటు ఉద్యోగుల క్వాలిటీ ఒక వరం అభయహస్తం అని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇది రత్నమాల గారు చెబుతుంది. ఎందుకంటే 317 జీవో బాధితుల ఉసురు తగిలి ఇవాళ కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చుండు. కాంగ్రెస్ పార్టీ 45 గంటల్లో మేము వస్తే పరిష్కరిస్తామని చెప్పి వీళ్ళు కూడా ఇవాళ ఒక మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది కేంద్రానికి సంబంధించిన అంశం కాదు. అయినా కేంద్రం కోర్టులో బంతినేసి వీళ్ళు తప్పించుకోవాలనే ఒక ప్రయత్నం. 14,000 కుటుంబాలకు సంబంధించిన సమస్య, 14,000 ఉద్యోగులకు సంబంధించిన సమస్య. ఇది డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ని గుర్తించి వాళ్ళని మంచి లొకేషన్లో వేయాలి, అంటే ప్రాపర్ లొకేషన్లో వేయాలి. దానికి కేంద్రంతో పని లేదు. కేంద్రంతో సంప్రదింపులు చేయాల్సిన ఉద్యోగులు కొంతమంది ఉన్నారు. ఆ సంఖ్య కోసం వెళ్ళి లింక్ పెట్టి ఇలా వెంటిలేషన్లో ఉన్న పేషెంట్ని పక్కన పెట్టి మంచిగా ఉన్న పేషెంట్కి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, మంచిగా ఉన్నోడికి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలనే ఒక కార్యక్రమం తప్పు. ఇది ముందు వెంటిలేషన్లో ఉన్న పేషెంట్ని బతికించండి ముందు అనే విషయాన్ని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఇది 317 జీవో బాధితుల గోస. ఆ గోసకి పరిష్కారం రావట్లే పాపం. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో 5 అనుకో 365 రోజులు దాటింది, ఇంతవరకు లేదు. జరగకపోగా ఇంకా సమస్యని జటిలం చేస్తుంది అనేది ఒక భావన వాళ్ళలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి, పరిష్కరించే దిశగా అడుగులు వేస్తే మంచిగా ఉంటుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.